ఎన్నికలు దగ్గర పడే కొద్దీ మన రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే వాళ్ళు తెగ ఆవేశపడిపోతున్నారు. ముఖ్యంగా డెప్యుటేషన్పై అంటే కేంద్రం నుంచి డెప్యుటేషన్పై వచ్చిన కొంతమంది ఐఆర్టీఎస్ అంటే ఇండియన్ రైల్వే ట్రాఫిక్ వాళ్ళు, డిఫెన్స్ వాళ్ళు, ఇంకొంతమంది ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు వైకాపా ప్రభుత్వానికి ఆల్మోస్ట్ ఊడిగం చేసేస్తున్నారు. సో ఈ రాష్ట్రానికి 18 మంది 18 మెంబర్స్ రాష్ట్రానికి కేంద్రం నుంచి వివిధ సివిల్ సర్వీసుల ద్వారా డిప్యుటేషన్ మీద రాష్ట్రానికి గత 5 ఏళ్లలో వచ్చారు. యాజ్ యూజువల్గానే మామూలుగానే సాధారణంగా రాష్ట్రంలో 5 సంవత్సరాలు జరిగేట్టుగానే ఈ 18 మందిలో భీమభాగం మెజారిటీ వాళ్ళు మనోళ్ళే, ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. 18 మందిలో 10 మంది రెడ్లు. డైరెక్ట్గా మాట్లాడుకుంటాం, ఎందుకు ఊరికే ఈ సామాజిక వర్గం ఇట్లా మాట్లాడేందుకు, డైరెక్ట్గా మాట్లాడుకుంటే 18 మందిలో 10 మంది రెడ్లు, మిగతా 8 మంది వేరే వేరే కాస్ట్ల వాళ్ళు. ఈ 10 మంది ప్లస్ ఇంకొక 2-3 అందరూ 18 మంది అని చెప్పను, కానీ మెజారిటీ వాళ్ళు గత 5 సంవత్సరాలుగా లేకపోతే వాళ్ళు వచ్చినప్పటి నుండి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి అనుకూలంగానే చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఏవైతే అనుకూలంగా ఉంటుందో, ఎలా చేస్తే వాళ్ళకు డబ్బు సంపాదించి పెట్టాలో, ఏ విధంగా చేస్తే వైకాపా ప్రభుత్వానికి సహాయకారిగా ఉంటుందో ఆయా విధంగా ఈ డెప్యుటేషన్ నుంచి వచ్చిన వాళ్ళు చేస్తున్నారు. ప్రభుత్వ అధినేతలు చెప్పేట్టు చేస్తూ తమకు డెప్యుటేషన్ ఛాన్స్ ఇచ్చేందుకు, తమ సొంత రాష్ట్రంలో పనిచేయనిచ్చినందుకు లాయల్టీగానేమో తెలియదు, కానీ వాళ్ళు చెప్పిన దానికల్లా తలుపుతూ, చెప్పిన చోట్ల సంతకం పెడుతూ వైకాపాకి పూర్తి స్థాయి అనుకూలంగా చేస్తున్నారు. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఒక వ్యక్తిని అంటే ఏపీబీసీఎల్ ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క VCN MD ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసింది. టీడీపీ పార్టీ కోరేది ఏంటంటే మిగిలిన వాళ్ళు కూడా పరిశీలించాలి, మిగిలిన వాళ్ళు చేసిన పనులు కూడా అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు చేసిన ప్రకారం వాళ్ళు ఉంటే ఈ ఎలక్షన్ సక్రమంగా జరగవు. ఎందుకంటే కీలకమైన శాఖలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వైన్లు, మైన్లు, శాండు, ఫైనాన్సు, అడ్వర్టైజ్మెంటు, ఇట్లా ప్రతి ఏదైతే కీలకంగా ఉంటుందో ఆ కీలకంగా ఉన్న శాఖలన్నీ రాష్ట్రంలోని IAS కేడర్లకు ఇవ్వకుండా డెప్యుటేషన్ మీద IAS కాని వాళ్ళు ఎవరు, ఈ 18 మందిలో ఎవరు IAS కాదు, IAS కాని వారికి IRTS లాంటి సివిల్స్లో నెక్స్ట్ స్థాయిగా చెప్పబడే ఇట్లాంటి చిన్న దీనికి చెందిన వాళ్ళని IAS తత్సమాన హోదా అంటూ ఒక సౌలభ్యాన్ని పెట్టి వాళ్ళందరినీ మనోళ్ళని ఏరి బాగా చూసి వాళ్ళని రాష్ట్రానికి డెప్యుటేషన్ తెచ్చుకున్నారు. ఈ 5 సంవత్సరాలుగా కాలం గడుపుతున్నారు. అసలు ఈ డెప్యుటేషన్ ఏంటి అంటే ఒక 2 ముక్కల్లో మాట్లాడుకుందాం. సివిల్ సర్వీస్లో IAS, IPS, ఇండియన్ ఫారిన్ సర్వీస్తో పాటు IRS ఇట్లాంటి వాటితో పాటు కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు చెందిన డిఫెన్స్, దెన్ ఎస్టేట్ సర్వీసులు, IRTSలు అంటే ఇండియన్ రైల్వే సర్వీస్ లాంటివి ఉంటాయి. వీళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనే ఎంపికలు జరుగుతాయి. వీళ్ళలో కొన్ని సర్వీసులు IASలకు తత్సమాన సర్వీసులు, IAS సర్వీస్ కానీ తత్సమానమైన సర్వీసులు అంటూ చట్టంలో చెప్పారు. రాష్ట్రాలు కావాలనుకుంటే వీళ్ళని తమ రాష్ట్రానికి డిప్యుటేషన్ మీద, అంటే ఇక్కడ షార్టేజ్ వచ్చిందంటే ఇప్పుడు 2014లో బైఫర్కేషన్ అయినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో IAS షార్టేజ్ ఉంది కాబట్టి బయటని తెచ్చుకున్నారు. అట్లా షార్టేజెస్ ఏర్పడినప్పుడు వాళ్ళని కొన్ని రోజులు 5 సంవత్సరాలకు పెంచకుండా డెప్యుటేషన్ మీద తెచ్చుకోవచ్చు అంటూ ఒక రూల్ ఉంది. ఈ పర్టికులర్ రూల్ని, ఈ సౌలభ్యాన్ని వైకాపా పూర్తిగా వాడుకొని ఏ రకమైన షార్టేజెస్, IAS షార్టేజ్లు ఎక్కువ ఉన్నారు మన దీంట్లో. IAS షార్టేజ్లు ఏ విధంగా లేకపోయినప్పటికీ డైరెక్ట్ IASలో అయితే తమ మాట వినరేమో అనే దీంతో ఎవరైతే కోరి ఏ రాష్ట్రాల్లోనో కేంద్ర ప్రభుత్వ సర్వీసులో వివిధ రాష్ట్రాల్లో పనిచేసే తమ వాళ్ళను కోరి తెచ్చిపెట్టుకున్నారు. ఓకే, ఎక్కువ మంది డెప్యుటేషన్ వచ్చిన వాళ్ళు IRTSలు, ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీసులు, ఈ డిఫెన్స్ ఎస్టేట్లు లాంటి మనకు ఎవరికి పెద్దగా వినని సర్వీసులు. ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వ పెద్దల్ని అడ్డుపెట్టుకొని ఇక్కడే సొంత రాష్ట్రంలో చాలా కాలంగా కీలక పదవుల్లో తిష్టవేస్తున్నారు. ల్యాండు, వైను, మైను, శాండు, అడ్వర్టైజ్మెంటు, ఫైనాన్సు, రెవెన్యూ ఇంటెలిజెన్స్ లాంటి కీలకమైన శాఖల్లో 5 సంవత్సరాలుగా పాతుకుపోయారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఏవేవి చేయకూడదో అవన్నీ చేస్తూ ప్రభుత్వానికి సహాయం చేస్తూ వస్తున్నారు.
వీళ్ళకి మళ్ళీ కొత్తగా అర్హతలే ఉండవు, అక్కడ ఆల్రెడీ వచ్చేసారు కాబట్టి వీళ్ళు రాష్ట్రానికి వస్తే ఐఏఎస్తో సమానంగా ఐఏఎస్లు ఏ శాఖల్లో అయితే ఉంటారో వీళ్ళు కూడా ఆయా శాఖల్లో ఉంటారన్నమాట. డెప్యుటేషన్ మీద వచ్చి ఐఏఎస్లు ఐఏఎస్లు చేసే పదవులన్నీ వీళ్ళు కూడా అనుభవించేస్తున్నారు. కానీ వీళ్ళకి ఆయా పదవుల్లో హక్కులు తప్ప పెద్ద బాధ్యతలే ఉండవు. ఎందుకంటే ఈ గవర్నమెంట్కి ఇష్టం లేకపోయినా వచ్చే గవర్నమెంట్కి ఇష్టం లేకపోయినా ఆటోమేటిక్గా వీళ్ళు కాడి పక్కన పెట్టేసి వాళ్ళ పాటుకు వెళ్ళిపోతారు. ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు చేసిన వీళ్ళు చేసిన నిర్వాకాలు ఏంటి అంటే అంతే. సో వీళ్ళకి బాధ్యతలు ఏమీ ఉండవు, హక్కులు మాత్రం ఐఏఎస్లతో సమానంగా అనుభవిస్తారు. ప్రభుత్వం మారితే మనం తిరిగి మన కేంద్ర మాతృ సంస్థకి వెళ్ళిపోతామనే ధైర్యం వీళ్ళకి. ఏమవుతుంది, 5 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ ఉంది, మన ఇష్టం వచ్చేది చేస్తాం, గవర్నమెంట్ మారుతుంది, రేపు ఎట్లా జూన్ 4వ తేదీ సాయంత్రం గవర్నమెంట్ మారిపోతుంది, మనం బ్యాక్ వెళ్ళిపోతాం మన కేంద్ర ప్రభుత్వ సర్వీసులకి, మందేం పోయా అనేంత ధైర్యం వీళ్ళకి. సరే, అట్లాంటి వాళ్ళు 18 మందిలో 10 మందిని దాకా చెప్పారు ఒకే సామాజిక వర్గం, ఇద్దరు వేరే వేరే సామాజిక వర్గం కూడా ఇట్లాంటి పనిలో ఉన్నారు. సరే, వీళ్ళు ఏమేం చేశారు, ఎందుకు వీళ్ళ మీద ఇంత విరుచుకుపడుతోంది తెలుగుదేశం పార్టీ అన్నప్పుడు ఒక 7-8 మంది లేకపోతే ఓ 9-10 మంది ఈ డెప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు చేసిన నిర్వాకాలు మనం ఒక్కసారి పరిశీలిస్తే వీళ్ళ గురించి ఎందుకు మనం ఇంత హైరాణ పడుతున్నామో, ఎలక్షన్లు వీళ్ళు ఖచ్చితంగా ఇంపాక్ట్ చేస్తారు, వైకాపా గవర్నమెంట్కి అనుకూలంగా ఇంపాక్ట్ చేస్తారు, ఎందుకు తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందో అర్థమవుతుంది. మొదటగా ఎస్ రమణారెడ్డి, ఈయన ఐఆర్టీఎస్ 2019లో వచ్చాడు. 5 సంవత్సరాల పాటు పూర్తిగా బ్రహ్మాండమైన పెద్ద కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్నాడు. ఏపీ ఎన్ఆర్ఈడి క్యాప్ అంటే 2019లో రాగానే సోలార్ ఒప్పందాలు గుర్తున్నాయా? సలహాదారు అయిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ శామ్యూల్ సలహాదారుగా ఉండకుండా ఆయనే గవర్నమెంటు ఏమంటారు రిటైర్ అయిపోయి ఆయన సలహాదారుకు వచ్చాయని మర్చిపోయి ఆయన ఇంకా సర్వీస్లో ఉన్నట్టుగానే పెద్ద పెద్ద మీటింగులు పెట్టి సలహాదారు యొక్క హోదాలో అది తప్పు ఈ తప్పు చంద్రబాబు తప్పు చేశారు, అది చేశారు, ఇది చేశారని చెప్పి సోలార్ ఒప్పందాలని తిట్టిపోశారు. చివరికి జపనీస్ సాఫ్ట్ బ్యాంక్ ఎవరైతే సహాయం చేసిన ఆ సాఫ్ట్ బ్యాంకు, జపనీస్ అంబాసిడరు, జపాన్ గవర్నమెంటు వీళ్ళ మీద ప్రధానమంత్రి మోడీకి రిపోర్ట్ చేస్తే మోడీ అక్కడి నుంచి 4 మొట్టికాయలు వేస్తే అన్ని మూసుకొని మళ్ళీ అదే సోలార్ ఒప్పందాన్ని తిరిగి రాశారు. ఈసారి ఇంకొద్దిగా మన రాయితీల్ని మేమిచ్చిన రాయితీల్ని తిట్టిపోసిన వాళ్ళు మాకంటే ఒక 4 రాయితీలు ఎక్స్ట్రా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారయ్యా అంటే ఈసారి కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళందరూ మనోళ్ళంటే వైకాపా వాళ్ళే. రమణారెడ్డి గారు ఆయన యొక్క లాయల్టీని బాగా దాన్ని వాడారు. వైసీపీ నాయకులకు దశాబ్దాల పాటు చెల్లుబాటు అయ్యే రాయితీలను కట్టబెట్టారు. 1000 ఎకరాల కేటాయింపులు జరిగిపోయాయి. ఈయన టెన్యూర్లో అంతా స్వామి భక్తే పూర్తి స్థాయిలో సాష్టాంగ పడిపోయారు. ఎట్లా పడిపోయారంటే సోలార్ ఒప్పందాల పేరుతో అరబిందో, ఇండోసోల్ ఇట్లాంటి కంపెనీలకి లక్షల ఎకరాలు, దాదాపు 1,20,000 ఎకరాలు, ఒక కంపెనీకి సోలార్ ఒప్పందాల కోసం 70,000 ఎకరాలు, అరబిందోకి ఇంకొక 30,000 ఎకరాలు, మొత్తం కలిసి 3-4 కంపెనీలకి 1,20,000 ఎకరాలు ఈ రమణారెడ్డి గారు కట్టబెట్టారు. ఇది వైకాపా పార్టీకి ఆయన చేసిన ఏమంటారు ఆయన్ని డిప్యూటేషన్ మీద తీసుకొచ్చేందుకు ఆయన చేసిన స్వామిభక్తి. 1,00,000 ఎకరాలు, 1, 2, 3, 4 కాదు, 1,00,000 ఎకరాలు కట్టబెట్టిన గనుడు రమణారెడ్డి. ఈయన ట్రాన్స్ఫర్ చేయకుండా ఉంచితే ఎలక్షన్ లోపల ఇంకేం చేస్తారు, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పటికేమేం చేయకుండా ఇంకా ఆయన లోపల ఉండి ఆ తర్వాత బయటపడతారు. ఎందుకంటే ఏది ట్రాన్స్పరెంట్గా చేయరు కదా. అందుకని ఖచ్చితంగా ఇతన్ని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి టీడీపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. రెండో వ్యక్తి ఏవి ధర్మారెడ్డి గారు. బహుశా ఈ పేరు అందరూ వినే ఉంటారు, చాలాసార్లు మాట్లాడుకున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఈవో. గత 18 సంవత్సరాల్లో కాంగ్రెస్ గవర్నమెంటు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటు, ఆ తర్వాత రోషయ్య గవర్నమెంటు, ఆ తర్వాత కిరణ్ గవర్నమెంట్లో కొన్నాళ్ళ అనుకుంటాను, ఆ తర్వాత మళ్ళీ జగన్ గారు గవర్నమెంట్. ఎప్పుడు వీళ్ళ గవర్నమెంట్లు వచ్చినా కూడా ఎంబడే డిప్యూటేషన్ మీద వాలిపోతారు ధర్మారెడ్డి గారు. ఈయన ధర్మం ఈయనలో ఎంత ఉందో కానీ ఈయన మాత్రం పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ గవర్నమెంట్లో వాలిపోతారు. జగన్ గారు 2019లో రాగానే ఈయనే స్వయంగా ముఖ్యమంత్రి గారే స్వయంగా ఉత్తరం రాసి ఆయన లేకపోతే ఇక దేవస్థానం మొత్తం ఆగిపోతుంది, దేవుణ్ణి చూడడం మానేస్తారు, అసలు భక్తులు ఇంకా చెప్పాలంటే గుడి మూసేయాల్సి వస్తుంది అన్న టైప్లో లెటర్ రాస్తారు.
గత 18 సంవత్సరాల్లో 9 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో డిప్యూటేషన్లో ఉన్నారు. ఆయన ఈ రాష్ట్రానికి కేటర్కి చెందినాడో లేకపోతే అదేదో డిఫెన్స్ ఎస్టేట్ కేటర్కి చెందినాడో ఆ హోంశాఖ వాళ్ళే అర్థం చేసుకోవాలి. తీసుకుని వాళ్ళ కోసం పనిచేసేది నెత్తిన రుద్దింది మా మీద. మాకేం కర్మయ్యా, ఏమి డిఫెన్స్ ఎస్టేట్లో గర్లు కాస్తున్నారా? మీరు తీసుకొని 9-10 సంవత్సరాల పాటు మా మీద వస్తారా? వచ్చే నెల 14వ తేదీన మే 14వ తేదీన ఆయన రిటైర్ అవుతున్నారు. ఈజ్ గెటింగ్ రిటైర్డ్. అదే తిరుపతిలో వెంకటరమణారెడ్డి గారు అనుకుంటాను కలెక్టర్గా ఉన్నాడు. ఆయన కూడా 2-3 నెలల్లో రిటైర్ అవుతారంటే ఎలక్షన్ కమిషన్ ఆయన ట్రాన్స్ఫర్ చేసింది కలెక్టర్గా. మరి ధర్మారెడ్డిని ఎందుకు చేయరు? ధర్మారెడ్డి ఏమైనా అతీతుడా? ధర్మారెడ్డి దాని డిఫెన్స్ ఎస్టేట్ అనే ఒక పొజిషన్ ఏమన్నా భారతదేశంలో ఉన్న పొజిషన్ అన్నిటికన్నా గొప్పదా? కొత్తగా ఆయన ఏమైనా కొమ్ములు వచ్చాయా? ఆయన లేకపోతే ఏమన్నా గుడి మూతేస్తారా? లేకపోతే వెంకటేశ్వర స్వామి దర్శనం ఇవ్వనని చెప్పి అలుగుతారా? ఏమీ లేదు. మనోడు కాబట్టి మనకన్నీ చేస్తున్నాడు కాబట్టి ఒకటి ఏమేం చేస్తాడో 1-2 ముక్కలు చెప్తాను. సెప్టెంబర్లో ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు చైర్మన్గా ఉండి ఆయన కొడుకు పోటీ చేస్తున్న కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. ఆయన చైర్మన్, ఆయన కొడుకు అదే ప్రదేశంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. ఆయన చైర్మన్గా ఉంటారు దేవుడి కొరక. ఈ ప్రభుత్వంలో ఇట్లాంటి వింతలు చాలా జరిగిపోతుంటాయి అన్నమాట. సో అట్లాంటి చైర్మన్ గారు సెప్టెంబర్లో రాగానే 1, 2, 3, 4, 10, 50 కాదు 1223 కోట్ల రూపాయలు బడ్జెట్తో సంబంధం లేకుండా ఏమాత్రం 300 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ బడ్జెట్ ఉంటే ఈయన అప్పటికప్పుడు ఆ 300 కోట్లని కాకుండా అదనంగా 1233 కోట్ల రూపాయల కాంట్రాక్టులను కరుణాకర్ రెడ్డి గారికి ఇష్టమైన వ్యక్తులకి దారాదత్తం చేశారు. మీ నాయన సొమ్మనా మా నాయన సొమ్ము దానం చేస్తావు ధర్మారెడ్డి గారు? దేవుడి సొమ్మయ్య అది, భక్తుల సొమ్మయ్య అది. భక్తుల సొమ్ము నీ ఇష్టం వచ్చినట్టు ఏమంటారు అప్రూవల్ కూడా తీసుకోకుండా ఎట్ట దానం చేసావు? అట్లాంటి వ్యక్తి ఈరోజు కూడా దేవస్థానం ఉండడమే కాదు ముఖ్యమంత్రి గారు స్వయంగా రాజ్నాథ్ సింగ్ గారికి మార్చి 14వ తేదీన మార్చి 12వ తేదీ అనుకుంటాను లెటర్ రాశారు. ఈయన లేకపోతే సమ్మర్ అంతా కష్టమైపోతుంది, దేవస్థానం చాలా కష్టం, సమ్మర్లో వచ్చే రష్కి ఈయన ఉంటేనే ఏమంటారు గుడి రన్ అవుతుంది, ఫంక్షన్ అవుతుంది, ఈయన లేకపోతే గుడి మూసేయాల్సి వస్తుంది. ఒక మాట చెప్పలా. అందుకని ఈయనకి ఎక్స్టెన్షన్ ఇవ్వాలి, ఇంకొక 6 వారాల పాటు ఎక్స్టెన్షన్ ఇవ్వాలి అంటూ రాశారు. సో ఇట్లాంటి ఏమంటారు దేవుడి కన్నా గొప్ప అయిన వ్యక్తులు దేవస్థానంలో ధర్మారెడ్డి గారు. ఈయన ఎందుకు ట్రాన్స్ఫర్ చేయారు? ఖచ్చితంగా ఈయన ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేయాలని తెలుగుదేశం పార్టీ ఈ సీన్ డిమాండ్ చేస్తోంది. 3వ వ్యక్తి వాసుదేవరెడ్డి గారు. దేవుడి దయ వలన ఒక 4 రోజుల క్రితమే ఈ వాసుదేవరెడ్డి గారిని ట్రాన్స్ఫర్ చేశారు. ఈయన IRTS ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ చెందిన ఆయన 2019లో వచ్చారు. 5 సంవత్సరాలు పట్టున్నారు. మద్యం ద్వారా ఈ 5 ఏళ్లలో 1,25,000 కోట్ల రూపాయలు సంపాదించింది గవర్నమెంటు. వాళ్ళు చేసిన కమిషన్లు కాకుండా కేవలం ఖజానాలోకి వచ్చిన డబ్బు మాత్రమే చెప్తున్నాను నేను. ఇంకా బయట ఇంకా 2 లక్షల కోట్ల దాకా వచ్చింది. 1,25,000 కోట్లు కేవలం వాసుదేవరెడ్డి గారి వల్లే వచ్చాయన్నమాట. ఈ వాసుదేవరెడ్డి గారు IRTS 2009 బ్యాచ్. ఆయన ఎంత స్వామి భక్తిపరుడు అంటే రాష్ట్రంలో ఆయనకు తెలుసో తెలియదో కానీ 3,000 మంది మరణాలకు కారణమయ్యాడు. పరోక్ష కారణమో ప్రత్యక్ష కారణం కాకపోవచ్చు, పరోక్షంగా 3,000 మంది మరణాలకు ఆయన కారణమయ్యాడు. నాసిరకం మద్యం తయారీ, దానికి సరఫరా, మద్యం అనేదే తప్పు. ఆ మద్యంలో కూడా కడుపులో యాసిడ్లు పోసి తిప్పేసి చచ్చిపోయి కొన్ని 100,000 మంది 3,000 మంది చచ్చిపోయారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు నిన్ననే మీటింగ్లో కూడా చెప్పారు. అట్లా 3,000 మంది మరణాలకు పరోక్షంగా కారణం అయిన వ్యక్తి. రాష్ట్రంలో ఎవరు డిస్టిల్లీలు పెట్టుకున్నా బలవంతంగా లాక్కోవడానికి సహకరించిన వ్యక్తి. APBCL చైర్మన్ వైస్ చైర్మన్ కమ్ MD. డిజిటల్ కరెన్సీ, ఎవరు క్యాషే ఇవ్వాలి, ఇంకెవరు డబ్బు తప్ప ఇంకేం తీసుకోడా ఆయన. వాళ్ళ షాపులో కూడా దాని గూగుల్ పేలు, పేటీఎంలు, ఫోన్పేలు, ఇట్లా క్రెడిట్ కార్డులు, స్వైపులు ఏముండవు. క్యాష్ అంత హార్డ్ క్యాషే. రాత్రి క్యాష్ ఎక్కడ పోతుందో, అసలు క్యాష్ ఎంత తీసుకున్నారో, ఎక్కడికి వెళ్తుందో, ఎన్ని బాటిల్ బయటకు వస్తున్నాయో, ఎంత క్యాష్ లోపలిపోతుందో అంత రహస్యం, మాయా రహస్యం. 5 సంవత్సరాల పాటు లిక్కర్ని ఏలారు. ఈయన్ని దేవుడి వల్ల మేము డిమాండ్ చేసాం. ఎలక్షన్ కమిషన్ కూడా సత్వరం స్పందించింది. 4 రోజుల క్రితం ట్రాన్స్ఫర్ చేశారు. ఓకే, ఈ 3,000 మంది దీనికి పరోక్షంగా బాధ్యులు. ఈయనేమి ఇప్పుడు ఇందాక నేను చెప్పండి, వీళ్ళకి బాధ్యతలే ఉండవు, హక్కులు మాత్రమే ఉంటాయి. వీళ్ళందరూ జాక్పాట్ గుర్రాలు.
లెక్కల్లో ఈయన పెట్టారు. ఈయనకు జాక్పాట్ గుర్రం గవర్నమెంట్కి, జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ పార్టీకి లక్షలు దోచిపెట్టారు. ఈయన కనీసం 1,00,000 కోట్ల రూపాయలు ఈయన వల్ల జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి పొందారు అనేది వాస్తవం. ఇంత చేసిన ఈయన ఏమి లేదు, సింపుల్గా ఆయన మాతృ సంస్థ ఉంటుంది కదా, ఐఆర్టీఎస్కి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. కానీ జూన్ 4వ తేదీ వచ్చిన తర్వాత వాసుదేవరెడ్డి గారు, ఇన్ని అన్యాయాలు చేసిన మిమ్మల్ని మాత్రం మేము వదలము, మా పార్టీ ఖచ్చితంగా మీ యొక్క టెన్యూర్ మీద విచారణ చేపడుతుంది. మీరు చేసిన 3,000 మందికి పరోక్ష మరణాల కారణమే కాదు, 1,25,000 కోట్ల ఆదాయం ఎలా వచ్చింది, మీ నాసిరక మద్యాలు ఎలా వచ్చాయి, మీ డిజిటల్ కరెన్సీ ఎందుకు లేదు, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతెంత దోచిపెట్టారు, ఇవన్నిటిని ఖచ్చితంగా మేము విచారణ జరిపిస్తాం. బీ రెడీ సార్. వెంకటరెడ్డి గారు, ఈయన ఏపీఎండిసికి వీసీ కమ్ ఎండి, ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇందాక నేను చెప్పాను కదా, ప్రముఖమైన డబ్బులు ఎక్కడ వస్తాయో, శాండు, వైను. ఇప్పుడు వైన్ పూర్తయింది, ల్యాండ్ పూర్తయింది, దేవస్థానం గురించి మాట్లాడుకున్నాము, సోలార్ గురించి మాట్లాడుకున్నాం కదా. 4వ వ్యక్తి వెంకటరెడ్డి గారు. ఈయన ఐఆర్టీఎస్ కదా మీద కోస్ట్ గార్డ్ సర్వీసెస్ అంట. కోస్ట్ గార్డ్ సర్వీసెస్ నుంచి రాష్ట్రానికి 4 ఏళ్ల క్రితం వచ్చారు. అక్రమ మైనింగ్లో వైకాపా గారికి ఎంత సహకారం అందించారంటే, ఎక్కడన్నా తీసుకో మైనింగ్ అంటే వెంకటరెడ్డి గారు వైకాపా వాళ్ళ పక్క కూడా చూడు. అదేదో సినిమాలో బాలకృష్ణ చెప్పాడు, ఒకవైపే చూడు అంటారు కదా, రెండో వైపు చూస్తే బ్లాస్ట్ అయిపోతారు. అట్లా రెండో వైపు చూడు, ఆయన ఒకవైపే చూస్తాడు, ఆ వైపే టీడీపీ వాళ్ళ మీద కేసు పెడుతుంటారు, ఇంకోవైపు యథేచ్ఛగా జరిగిపోతుంటాయి. నిన్నటికి నిన్న నెల్లూరులో తెల్ల బంగారం క్వార్ట్జ్ గన్లు, ఇంతవరకు కనీసం దాన్ని ఏమంటారు లీజు కూడా ఇవ్వకుండానే తవ్వి గత 6 నెలలుగా పాపం మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అసితారావతం మారి దాని మీద 2 సంవత్సరాలుగా పోరాటం చేస్తారు. కలెక్టర్ పట్టించుకోరు, ఎస్పీ గారు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. క్వార్ట్జ్ నుంచి గనుల నుంచి రోజుకి 100-130 లారీలు ఈ రాష్ట్రంలో ఏపీఎండీసీ కూడా తెలియకుండా లారీలు తవ్వుకొని పోతూ ఉంటారు. ఏపీఎండీసీ నాకు సంబంధం లేనట్టు గమ్మునిపోయి ఉంటుంది. కనీసం రాయల్ దగ్గర తీసుకునే కూడా యోగ్యత, దమ్ము, ధైర్యం కూడా లేదు. కానీ వెంకటరెడ్డి గారు చాలా తెలివిగల వాళ్ళు. గ్రానైట్ వ్యాపారాల మీద మాత్రమే కేసు పెడతారు. ఎవరైతే టీడీపీ వ్యక్తులు గ్రానైట్లో వాళ్ళ మీద కేసు పెడతారు, వాళ్ళని వైకాపాలోకి పంపడానికి రాజకీయ నాయకుడి కంటే ఎక్కువ సహాయం చేస్తారు. ఈ తెల్ల బంగారం గురించి ఇంకొక మాట చెప్పాలి. నిన్న ఎంత లెవెల్లో దోచేశారంటే చంద్రబాబు నాయుడు గారు నేను ఒక మాట చెప్పారు, నెల్లూరులోని తెల్ల బంగారం కేజీఎఫ్ 1 సినిమా చూసాం మనం, బ్రహ్మాండంగా హిట్ అయింది, సూపర్ హిట్ సినిమా. కేజీఎఫ్ 2 చూసాం, అది కూడా సూపర్ హిట్టే. ఆంధ్రప్రదేశ్లో మాత్రం బ్రహ్మాండంగా వైకాపా పార్టీలో బ్రహ్మాండంగా హిట్ సినిమా కేజీఎఫ్ 3 అంటే ఏం తెలుసా, నెల్లూరు క్వార్ట్జ్, నెల్లూరు తెల్ల బంగారాన్ని దోచుకున్నారు. కేజీఎఫ్ 3 దానికి సహాయపడిన వ్యక్తి, సౌలభ్యం కలగజేసిన వ్యక్తి వెంకటరెడ్డి గారు. ఇది కాకుండా స్వామి భక్తి ఎంత లెవెల్లోకి వెళ్ళిందంటే వెంకటరెడ్డి గారు ఏపీఎండిసి నుంచి 7,000 కోట్ల రూపాయలు బాండ్లు జారీ చేశారు. ఏమంటే ఏపీఎండిసికి అత్యవసరమైన పనులున్నాయి, కార్పొరేషన్ బాగుంది, కార్పొరేషన్కి ఎక్స్టెన్షన్ కావాలి, రకరకాలు చెప్పి 7,000 కోట్ల రూపాయల విలువ బాండ్లు జారీ చేశారు. బాండ్లు సబ్సిడీ అయ్యాయి. 8.57 అంత తక్కువ వడ్డీకి ఎట్టొచ్చిందో, ఎవరు కొన్నారో ఇంకా అది బయట రావాలి. మొత్తం మీద 7,000 కోట్లు ఏపీఎండిసికి వచ్చాయి. ఆయన ఏం చేశాడు తెలుసా, వెంటనే 7,000 కోట్ల రూపాయలు ఎత్తేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాకు మళ్లించేశాడు. అంటే 7,000 కోట్ల రూపాయలు ఏపీఎండిసి డబ్బుని జగన్ గారి కాళ్ళ ముందు తాడేపల్లి ప్యాలెస్కి ఇచ్చేశారు. వాళ్ళు మార్చిలో ఎలక్షన్ కోడ్ వచ్చేస్తాం కాబట్టి ఎవరెవరికి పేమెంట్లు చేయాలో తమ కాంట్రాక్టర్లకి, తమ తాబేదాలకి, తమ అనుయూలకి అందరికీ హ్యాపీగా ఒక్క మార్చి నెలలోనే 13,000 కోట్ల రూపాయలు పేమెంట్ చేసుకున్నారు. దాంట్లో 7,000 కోట్ల రూపాయలు ఏపీఎండిసిలో నుంచి వచ్చినవి. ఇది కాకుండా వస్తున్న వార్తల ప్రకారం, మాకున్న సమాచారం ప్రకారం మే నెల 4వ తేదీన ఏపీఎండిసిలో ఇంకో 7,000 కోట్ల రూపాయలు బాండ్లు జారీ చేస్తున్నారు. ఆ 7,000 కోట్ల రూపాయలు కూడా ఆల్రెడీ పాతదాని కింద కాబట్టి దీని కోడ్ అప్లై కాదు అంటూ ఒక సాకు సృష్టించి దీన్ని కూడా గవర్నమెంట్కి ఇవ్వబోతున్నారు. ఎలక్షన్ కమిషన్కి ఇదే మా యొక్క వినపం. వేల కోట్లు ఒక కార్పొరేషన్లో నుంచి నాశనం చేసి ఆ 1,000 కోట్లని గవర్నమెంట్కి మళ్లించేశారు. ఇప్పుడు ఆ 1,000 కోట్లు ఎవరు కడతారు? కార్పొరేషన్ కట్టాల్సిందే కదా. అంటే ఒక కార్పొరేషన్ని సర్వనాశనం చేశారు, దాన్ని ముంచేస్తున్నారు. ఆ యొక్క డబ్బు గవర్నమెంట్కి ఇచ్చేశారు, గవర్నమెంటు తమ వాళ్ళకి పేమెంట్లు చేసేసుకుంది.
ఇప్పుడు డబ్బులు కట్టాల్సింది ఎవరు? ఏపీఎండీసీని. నష్టపోయింది ఎవరు? ఏపీఎండీసీని. ఏపీఎండీసీని 5 సంవత్సరాలుగా నడిపింది ఎవరు? వెంకటరెడ్డి గారు. ఆయన కూడా ఆయన టర్మ్ పూర్తయిపోతుంది. ఆయన హ్యాపీగా ఆయన మాతృ సంస్థకి కోస్ట్ గార్డ్ కదా ఆయన, ఆ కోస్ట్ గార్డ్ దీనికి ఆయన వెళ్ళిపోతారు. కోస్ట్ గార్డ్ సర్వీసెస్ అంటే ఓన్లీ హక్కులే, నో బాధ్యతలు. 5 సంవత్సరాలు వచ్చామా, తిన్నామా, హ్యాపీగా తినిపించామా, వైకాపాకి సపోర్ట్ చేసామా, వెళ్ళిపోయామా. వీళ్ళందరూ మళ్ళీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ సివిల్ సర్వీస్ ఉద్యోగులు. వీళ్ళని అక్కడి నుంచి డెప్యుటేషన్ మీద తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్పై ప్రజలపై రుద్దుతారు. ఇట్లా ఒకరు కాదు, 2 కాదండి. ఇంకా ఎవరు? వాసుదేవరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు అయిపోయారు. మధుసూదన్ రెడ్డి గారు. ఈ మధుసూదన్ రెడ్డి గారు ఏంటంటే, మీరు ఫోన్ ట్యాపింగ్ ఉంటారు, కెమెరా ట్యాపింగ్ విన్నారా? ఇట్లా ఫోన్ ఉంటుంది. ఈ ఫోన్లో మనం చూస్తుంటే కూడా ఇక్కడ నుంచి దీంట్లో ద్వారా మనం ఇక్కడ ఏమున్నా కూడా కెమెరా ట్యాపింగ్ జరుగుతుంది. ఫైబర్ నెట్. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? ఏమీ లేకుండా ఉత్తుపుణ్యానికి ఏమో జరిగిపోయింది అక్కడ అని చెప్పి మధుసూదన్ రెడ్డి గారు. వీళ్ళందరూ డెప్యుటేషన్ మీద అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ రాష్ట్రాన్ని ఎక్కడైతే డబ్బులు వస్తాయో, ఏమేం చేస్తాయో, ఎక్కడైతే ప్రతిపక్ష నేతల మీద కేసులు పెట్టవచ్చో అట్లాంటి వాటిల్లోనే ఈ మనోళ్ళందరూ ఉంటారు. మనోళ్ళు అంటే తెలుసు కదా, వీళ్ళే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో ఫైబర్ నెట్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. బ్రహ్మాండంగా చేసిన దాన్ని నిర్వీర్యం చేసి అక్కడ ఏదో జరిగిపోయిందని మాజీ ముఖ్యమంత్రి మీద కేసులు పెట్టారు. భారీగా ఛార్జీలు పెంచేశారు. ఫైబర్ నెట్ నాశనం అయిపోయింది. ఇంకా ఏం చేశారయ్యా అంటే రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యూహం అనే సినిమా తీశారు. దాన్ని ఫైబర్ నెట్లో రిలీజ్ చేసుకున్నారు. బయట ఎవరు దేకే పాపన బాగలేదు, చూసిన పాపన బాగలేదు. సో ఫైనల్గా అంటే దీంట్లో వేసుకున్నారు ఫైబర్ నెట్. దీనికి మనకు వచ్చింది వాళ్ళ ఫైబర్ నెట్. చిలకల రాజేశ్వర రెడ్డి గారు, రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఈయన ఐఆర్ఎస్ ఆఫీసర్ అండి. ఈయన రెవెన్యూ ఇంటెలిజెన్స్ అన్నారు. ప్రతిపక్ష నాయకుల వ్యాపారాలపై వేధింపులు చేయడం, ఆడిటింగ్ సంస్థలపై దాడులు చేయడం, మార్గదర్శి సంస్థపై దాడులు చేయడం రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఏదో జరిగిపోతుందని చెప్పి జిఎస్టీ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి బ్రహ్మయ్య అనుకో సంస్థపై కక్ష సాధింపులు చేయడం, ఇవన్నీ చిలకల రాజేశ్వర రెడ్డి గారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఏమంటారు కీలకమైన శాఖను తీసుకున్నారు. ఆ కీలకమైన శాఖలో ఎవరో వస్తారో, ప్రతిపక్షాలు చెందిన ఎవరు ఉంటారో వాళ్ళ మీద దాడులు చేయడం, లేదంటే డబ్బు సంపాదించేలా వాళ్ళకి సౌలభ్యం కలగజేయడం. తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి గారు ఐఎన్పిఆర్ అండి, ఐఏఎస్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్. రాష్ట్రంలో ఎవ్వరు లేరు పాపము. అసలు ఐఏఎస్ అక్కడి నుంచి ఇక్కడ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి గారు వస్తే కానీ ఇండియన్ ఇన్ఫర్మేషన్ జరిగిన తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడికి వస్తే కానీ ఏమీ చేయలేరు. రాష్ట్రంలో ఉండే వాళ్ళు ఎవరు పనికిరారు. ఆయన వస్తేనే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లికేషన్స్ బ్రహ్మాండం జరుగుతుంది. సాక్షి న్యూస్ పేపర్కి 1000 కోట్లు దోచిపెట్టాడు. ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఏమంటారు, ప్రతి ఒక స్కీమ్ పెట్టేది, దానికి 4-5 సార్లు ఇన్స్టాల్మెంట్లో ఇస్తామని చెప్పేది, ప్రతి ఇన్స్టాల్మెంట్కి 2 పేజీల ఫుల్ పేజు యాడ్లు ఇచ్చేది, దానికి సాక్షి డబ్బులు ఇచ్చేది. అంతే. అంటే హవాలా. గవర్నమెంట్ డబ్బుని డైరెక్ట్గా ఇస్తే ఎవరు ఒప్పుకోరు కదా, అందుకని సాక్షికి యాడ్ ఇచ్చామని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన రేట్లు, వాళ్ళు కోట్ చేసిన రేట్లు ఇస్తూ వచ్చేది. సాక్షి ఉద్యోగులకి ప్రభుత్వం ద్వారా వేతనాలు ఇప్పించేది. వాళ్ళని ఐఎన్పిఆర్లో ఎంప్లాయ్ చేసుకొని సాక్షిలో ఉండే ఉద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించేది, జీతాలు ఇప్పించేది. ఇంకొక ఆయన దివాన్ రెడ్డి, ఐఆర్పిఎస్ అంట, ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్. అంటే ఇంతకంటే మాకు ఇక్కడ రాష్ట్రంలోని ఐఏఎస్ ఆఫీసర్కి దిక్కులేదు. అర్జెంటుగా ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్. ఈయన ఏం చేస్తా, నాడు నేడు కింద పెద్ద ఎత్తున అవినీతి చేశారు. వైకాపా కాంట్రాక్టర్లకు మాత్రమే ఇచ్చారు. వాళ్ళు ఏమి చేయకుండా డబ్బులు తీసుకుంటున్నా కూడా ఏమి చర్యలు తీసుకోలేదు. ఏమంటారు, నాడు నేడుగా చెట్టు కింద ఏమి ఎక్కడ చూసినా కూడా మొత్తం ఏ పని చేయకుండా కూడా డబ్బులు తీసుకున్నా కూడా ఏమీ మాట్లాడరు. రవిశంకర్ నారాయణ్ ఐఆర్ఎస్, ఆయన డైరెక్టర్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్. ఈయన వచ్చింది 21లో అనుకుంటానండి. ప్రధానంగా ఇప్పటిదాకా ఏం కనిపించిందయ్యా అంటే డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్. అంటే మీకు డ్రగ్ కంట్రోల్ కానీ ఏం గుర్తొస్తుందండి? గంజాయి గుర్తొస్తుందా? గుర్తొస్తున్నా లేదా? గంజాయి పడి గంజాయి పోతూ ఉంటుంది. వైజాగ్ నుంచి మొన్న ఫస్ట్లో మనం ఎక్కడన్నా పట్టుకుంటే అబ్బా అందరం ఏమంటారు ఆ రోజంతా మాట్లాడుకునే వాళ్ళం, ఫస్ట్ పేజ్లో వచ్చేది అన్నింటిలో. ఇప్పుడు రోజువారీ జరిగిపోతుంది. అది ఏముందిలే, మామూలు అయిపోయింది కదా, కొత్తగా ఏముందిలే
అన్న టైప్లో గంజాయి అయితే అలా కామన్ అయిపోయింది. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, పైగా మనం ఇక్కడ ఉండే ఐఆర్ఎస్, ఐపీఎస్, ఐఏఎస్ వాళ్ళు ఎవరు పనికిరా అని చెప్పి సెంట్రల్ నుంచి ఐఆర్ఎస్ తెచ్చుకున్నాం. ఈయన చేసిన ప్రముఖమైన పని ఏంటంటే మాజీ మంత్రి నారాయణ గారి ఇంటి మీద నెల్లూరులో దాడి చేశారండి. ఎందుకు దాడి చేశారయ్యా అంటే, ఆయన స్కూళ్ళు పెట్టుకున్నారు, ఆయన హాస్పిటల్ కూడా ఉంటే ఆయన డ్రగ్ కంట్రోల్ కోసం ఆయన ఇంటిపై దాడి చేశారంట. ఒకవేళ నిజంగా దాడి చేసిన హాస్పిటల్పై దాడి చేయాలి, కానీ ఆయన ఇంటిపై దాడి చేసి గందరగోళం చేశారు. సరే, ఇప్పటికే చాలామంది చెప్పినట్టున్నాను, ఇంకొక పేరు చెప్తానండి. కేవీవి సత్యనారాయణ గారు, ఐఆర్ఏఎస్, ఇండియన్ రెవెన్యూ అకౌంట్ సర్వీసెస్, సిఎఫ్ఎంఎస్ చాలా అద్భుతంగా ఉందని చెప్పి ప్రతి ఒక్కరూ అకౌంటెన్సీలో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఎవరు ముందు బిల్లులు సబ్మిట్ చేస్తే వాళ్ళకి ముందు ఆటోమేటిక్గా వచ్చే సౌలభ్యం ఉన్నది. ఎవరికి పాటికి నా బిల్లులు, నా కాంట్రాక్టర్లకు ముందు బిల్లులు ఇచ్చుకుంటా అంటే ఆ సిస్టమ్ ఒప్పుకోదు. అట్లాంటి సెంట్రల్ ఫైనాన్సింగ్ మానిటరింగ్ సిస్టమ్ అనేది తెలుగుదేశం పార్టీ ఏర్పడిస్తే ఈ సత్యనారాయణ గారు వచ్చి ఆ సిస్టమ్ని మూసేశారండి. మూసేసి ఏం చేశారు, తన సిస్టంలో తన ముందు పెట్టుకొని వీళ్ళ కొద్ది పేమెంట్ వీళ్ళు ఎప్పుడో ఇచ్చిండొచ్చు, దాని 6 నెలలు అయింది, మనోడు వచ్చారు అర్జెంటుగా వాడికి పేమెంట్ చేసేయండి, వాడి పేరు ఫస్ట్ రాయండి అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటారు. ఎవరు ముందు వస్తే వాళ్ళకి ముందు పేమెంట్ చేయాలి అనే ప్రాతిపదికన వరల్డ్ వైడ్ పాటించేది. వీళ్ళకి అట్ట కాదు, హూ ఎవర్ కమ్స్ ఫస్ట్, మాకు సంబంధం లేదు, మా వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళది ఫస్ట్ వస్తుందన్నమాట. కేవీ సత్యనారాయణ గారు పూర్తి స్థాయిలో చెల్లింపులు ఎవరికెవరు, ఇప్పుడు నేను ఇంత చెప్పినట్టు మార్చి నెలలో 13,000 కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగాయంటే అప్పటికప్పుడు చెల్లింపులే, అర్జెంటుగా బిల్స్ ఏమి రాలేదు. అదేదో సంవత్సరం నుంచి ఉన్న బిల్స్ కాదు, సంవత్సరం నుంచి ఉన్న మన పార్టీ కాని వాళ్ళ బిల్స్ చాలా ఉన్నాయి, అయినా కూడా మన వాళ్ళ బిల్స్ మాత్రమే ముందు పోతాయి. సిస్టమ్ని పూర్తిగా సర్కంవెంట్ చేస్తూ, అంటే సిస్టమ్ని పూర్తిగా దాన్ని ఉంటారు మార్చేస్తూ, దాన్ని చుట్టూ తిరుగుతూ దాన్ని ఎలాగోలా ఖండాలుగా నరికేసి ఒక వ్యవస్థని పూర్తిగా నాశనం చేసి వైసీపీ కాంట్రాక్టులు మాత్రమే, తనకిష్టం వచ్చిన వైసీపీ కాంట్రాక్టులు మాత్రమే మొదట చెల్లింపులు చేయాలి అంటూ చేసి ఆర్థిక వ్యవస్థని పూర్తిగా అస్తవ్యస్తం చేసిన వాళ్ళు సత్యనారాయణ గారు. ఈయనకు ట్రాన్స్ఫర్ చేయకపోతే ఇంకా అర్థమే లేదు అసలు. మన యొక్క ఎలక్షన్ కోడ్ ప్రకారం ఇవన్నీ చేయకూడదు అంటే మార్చి నెలలోనే 13,000 కోట్ల రూపాయలు ఇచ్చాడు ఈయన, ఇంకా ఏప్రిల్ ఇప్పుడు ఎంత ఇస్తున్నాడు. ఇలా చెప్తూ పోతే సార్ నాకు వచ్చిన డౌట్ ఫైనల్గా, ఎస్వీబీసీ వెంకటేశ్వర భక్తి ఛానల్, ఈ భక్తి ఛానల్ని నడపడానికి కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేరా? సురేష్ కుమార్ గేదెల ఐఏఎస్, ఈయన ఎక్కడి నుంచో ఏమంటారు డెప్యుటేషన్లో పట్టుకొచ్చారన్నమాట. అంటే ఎస్వీబీసీ నడిపే స్థాయి కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఏమంటారు, సారీ ఐఆర్ఎస్ కాదు, ఏమంటారు మిగతా కేంద్ర ప్రభుత్వ సర్వీసులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వీళ్ళెవ్వరు పనికిరారా? దీన్ని కూడా ఎస్వీబీసీ నడపడానికి దేవస్థానంలో పనికిరారు, దేవస్థానంలో ఒక చిన్న భాగమైన ఎస్వీబీసీ నడపడానికి కూడా మనం అక్కడి నుంచి తెచ్చుకోవాలన్నమాట. సరే, మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా మొత్తం 18 మంది ఉన్నారు. దాంట్లో ఒక 11 మంది అట్లీస్ట్ ఇట్లాంటి దీనికి పాల్గొన్నారండి. సో ఇందాక నేను ముఖ్యమైన ఎక్సైజ్, మినరల్స్, ఫినాన్స్, టీటీడీ, రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ ఏవైతే గవర్నమెంట్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయో, రెవెన్యూ మీద ఎఫెక్ట్ చూపిస్తాయో, రోజువారీ రాబడి ఉంటుందో అట్లాంటి వాటిలో అన్నిటిలోకి ముందుగానే చూసుకొని మన వాళ్ళను దాంట్లో చొప్పించేసి 5 ఏళ్ళ పాటు రాజ్యం వెళ్ళారు. ఈ రాష్ట్రంలోని ఐఏఎస్ చేతుల్లో నుంచి దాదాపు పరిపాలన కీలకమైన శాఖలను ఐఏఎస్ చేతుల్లో నుంచి లాగేసుకుని వాళ్ళకు మామూలు శాఖలు, విద్యాశాఖలు ఏమంటారు రోజువారీ రాబడి ఉండవు కదా, ఖర్చు పెట్టే ఉంటాయి. సో ఈ రోజువారీ రాబడి ఉండే శాఖలన్నింటినీ తీసేసి డెప్యుటేషన్ మీద వచ్చిన ఐఆర్టీఎస్, డిఫెన్స్, ఇందాక నేను చెప్పినట్టు వేరియస్ పీపుల్ అందరినీ, మన వాళ్ళందరినీ ఏరి చూసుకొని తెచ్చిపెట్టేసుకొని రాజ్యం చేశారు. 5 ఏళ్ళ పాటు డెప్యుటేషన్ రాజ్యం జరిగింది. తాడేపల్లి ప్యాలెస్కి వీళ్ళు ఊడిగం చేశారు అని నేను చెప్తే బాగుండదేమో, కానీ ఖచ్చితంగా వైకాపా పార్టీకి మాత్రం వీళ్ళు సహాయ సహకారాలు అందించారు. అందుకే వీళ్ళందరినీ మేము ట్రాన్స్ఫర్ చేయాలని కోరుతున్నాం. ఆల్రెడీ ఏపీబీసీఎల్ ఎండి వాసుదేవ్ రెడ్డి గారిని ట్రాన్స్ఫర్ చేశారు. అందుకు మేము ఎలక్షన్ కమిషన్కి కృతజ్ఞతలు చెప్తున్నాము. మిగతా వాళ్ళని కూడా ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలంటే ఖచ్చితంగా వీళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేయాలి. వీళ్ళందరినీ మానిటర్ చేసే వ్యక్తులు ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఇవి చేస్తూ ఉంటే, అరే మీరు ఇటు చేయకూడదు, తప్పు, ఇదేంటిది, ఇలా చేయకూడదు అని చెప్పే వ్యక్తి ఎవరు?
చీఫ్ సెక్రటరీ గారు, జవహర్ రెడ్డి గారు. నేను ఇప్పుడు ఇంతసేపు చదివాను కదా, ఇవన్నీ చేస్తున్నప్పుడు జవహర్ రెడ్డి గారు అక్కడే చూస్తున్నారు కదా, ఎందుకు ఆపలేదు? జవహర్ రెడ్డి గారు ముందున్న ఇంకెవరో కావచ్చు, అప్పుడు సీఎస్ కావచ్చు, గత 1.5 years 2 yearsగా జవహర్ రెడ్డి గారు కావచ్చు, ఎందుకు చూస్తున్నారు? ఆయన చర్యలు తీసుకోవాలి కదా. మొట్టమొదటిగా ట్రాన్స్ఫర్ చేయాల్సింది చీఫ్ సెక్రటరీ గారు. చీఫ్ సెక్రటరీ గారిని చేస్తే ఆటోమేటిక్గా వీళ్ళ ట్రాన్స్ఫర్లు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో ఎలక్షన్ కమిషన్ని ఎన్నికల సమయంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలంటే వీళ్ళ యొక్క ఇంపాక్ట్ ఆ రెవెన్యూ రాబడి ఉన్న ఆ యొక్క కార్పొరేషన్లు సంస్థల ద్వారా ఉండకుండా ఉండాలి అంటే, ప్రజలకు నిజమైన ప్రజాస్వామ్యం రావాలి అంటే వీళ్ళందరినీ బదిలీ చేయాలి. మేము రేపే ఎల్లుండో ఎలక్షన్ కమిషన్ టైం బట్టి ఈ ట్రాన్స్ఫర్స్ గురించి మేము అప్రోచ్ అవ్వబోతున్నాము. ఖచ్చితంగా వీళ్ళందరినీ ఇంక్లూడింగ్ ది చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని కూడా ట్రాన్స్ఫర్ చేయకపోతే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగదని, వీళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేయాలని టీడీపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. అందరికీ ధన్యవాదాలు.